హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా కిరణ్. మరి పేరెంటింగ్ టెక్నిక్స్‌లో మరొక సీక్వెన్స్. మరి ముఖ్యంగా తల్లిదండ్రులది లేదా పేరెంట్స్‌ది బడికి పంపించేదాకా ఒక లొల్లి ఉంటది. ఇక బడికి పంపించినా మళ్ళా కొత్త పరేషాని ఉంటది. ఏంటిదంటే, మావోడు నేర్చుకుంటుండా లేదా? పెద్ద ప్రాబ్లమ్ ఏముంటదంటే, పక్కోళ్ళ పిల్లాడు గిట అచ్చి పోయెమ్‌లు, రైమ్స్ చెప్పంగానే ఇగ మనం పరేషాన్ చేస్తుంటాం. "ఏమిరా నీకు అస్తలేదు, ఇంగ్లీష్ అస్తలేదు, నీకు రైమ్స్ వస్తలేవని." లేదా మన స్కూల్‌లో చూస్తా ఉంటాం. సాంప్రదాయక పద్ధతిలో ఒక పలకిచ్చేసి, ఏబీ పెట్టేసి దిద్దడం. ఇవన్నీ కూడా పాత పద్ధతులు. అదేవిధంగా మనం ముఖ్యంగా స్కూల్‌కి పంపియంగానే రెండో రోజే మన పిల్లాడు అన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం. ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటిదంటే, ప్రతి విద్యార్థి యొక్క సామర్థ్యం వేరు వేరు ఉంటుంది. ఇప్పుడు 5 వేళ్ళున్నాయి చూడండి. ఇవి సమానంగా ఉన్నాయా? మరి పక్కింటి పిల్లోడు, మన ఇంటి పిల్లోడు లేదా మనకు తెలిసిన పిల్లోడు, మన పిల్లోడు సేమ్‌గా ఉండదు కదా సామర్థ్యాలు. కాబట్టి గమనించాలి. ఏ విద్యార్థి అయినా తన యొక్క వేగంతో తను నేర్చుకుంటాడు. అంటే ఒక విద్యార్థి ఒక రోజులో నేర్చుకోవచ్చు. ఒక విద్యార్థి 2 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఒక విద్యార్థికి చాలా సమయం పట్టొచ్చు. కాబట్టి పక్కోళ్ళ పిల్లోడు హ్మ్. తొందరగా నేర్చుకుంటుండు. మనవాడు ఎందుకు నేర్చుకుంటలేడని మన పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. "ఏమైనా నువ్వు చెప్పు, చెప్పు, చెప్పు" అంటే వాడికి బడి అంటేనే భయమేస్తది. అదేవిధంగా మీ పట్ల కూడా కోపం ఏర్పడతది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తనకు మెల్లిమెల్లిగా తను నేర్చుకుంటాడు. కానీ తన ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకుంటాడు. కాబట్టి బలవంతం చేయకండి. వెయిట్ చేయండి. ఓపిక పట్టండి. ఎందుకంటే, ఏ విధంగా అయితే మనం ఇంట్లో గాజు గ్లాస్ లాంటి వాటిని ఎలా మనం తుడుస్తా ఉంటామో మెల్లిగా పడకుండా, అదే విధంగా పిల్లల్ని కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే గాజు గ్లాస్ కింద పడితే పలిగిపోతుంది కదా! అదే విధంగా పిల్లల్ని కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేసినట్టయితే, చాలా ఓపికతోటి హ్యాండిల్ చేసినట్టయితే, వాడు విద్య పట్ల లేదా బడికి పోవాలా, నేర్చుకోవాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి దయచేసి మీరు పరేషాన్ గాకుండ్రి. పిల్లల్ని పరేషాన్ చేయకుండ్రి. మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ కోలా సైనింగ్ ఆఫ్.